కాంగ్రెస్ పాలన చూసినా సీఎంగా రేవంత్ పాలన చూసినా బీఆర్ఎస్ కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 2/3 మెజార్టీతో బీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం కూడా కష్టం. రైట్. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చే ఎన్నికల్లో 117 స్థానాల్లో గెలవబోతున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరుగుతున్నాయి. 182కు 117 స్థానాలు 117 మనం గెలవబోతున్నాము. రాముడి మీద ఆన, ఇది మామూలు మాట కాదు, రాముడి మీద ఆనేసి మరీ చెప్పారు. ఒకసారి వారేమన్నారో, వారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రకంగా ఉందో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత అదే రాముడి మీద ఆనబెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అది మోసం చేసిండు కదా. మరి ఆ ఆనకు ఎంత విలువ ఉందో ఈ ఆనకు కూడా ఎంత విలువ. సరే, రైట్. ఫస్ట్ అయితే సీఎం రేవంత్ గారు చేసినటువంటి 117 స్థానాల్లో గెలవబోతున్నాం అని మాట్లాడినటువంటి బైట్ ఒక్కసారి వినండి సార్. చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. ఈ రోజు చెప్తున్నా. మరి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమంటారు చెప్తా. కాంగ్రెస్ కార్యకర్తల మాట అన్నాడు. ఒట్టు ఎవరి మీద పెట్టిండు? కార్యకర్తల మీద పెట్టిండు, ఆయన మీద పెట్టుకోవాలి. సరే, ఎనీవే విషయం ఇక్కడ 2 విషయాలు చెప్తా. రేవంత్ రెడ్డి హ్యాస్ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకసారి కొడంగల్కి ఇన్ఛార్జిగా పనిచేసిన. అప్పుడు ఈయననే డైలాగ్ కొట్టిండు, కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. నేను ఆయన ఓడించి చూపించిన, రాజకీయ సన్యాసం తీసుకోవాలి. 3 నెలలు వచ్చి ఎంపీకి పోటీ చేశాడు. నంబర్ 1. ఇదే భద్రాద్రి రాముడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ అదే భద్రాద్రి, ఇప్పుడు నువ్వు కొత్త ఒట్టు మళ్ళీ పెట్టినావు, పాత ఒట్టు సంగతి చెప్పు ఫస్ట్. నువ్వు పాత ఒట్టు నెరవేర్చినవా? ఇవాళటికి కూడా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాము అన్నారు. ఈ రోజు కూడా 18-19,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేదు. అంటే మరి మిగతా డబ్బులు ఎప్పటిలోగా చేస్తారు? ముఖ్యమంత్రి గారు కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, మసీద్ మీద, దర్గాల మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టు 2024కే చేస్తా అని చెప్పిండు. ఇవాళ 15 ఆగస్టు 2026 వచ్చినా కూడా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. అంటే ఈయన ఈ ఉత్త మాటలే తప్ప ఇంకోటి కాదు. అలాంటి మాటలు కూడా ఎందుకు మాట్లాడుతుండంటే, ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు ఆయన తినేటట్లేరు. ఏదో మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళని నడిపించుకోవాలి. పోతుంది అంటే ఎవడు ఆఫీసర్ వినేటట్లేడు, మంత్రి చేతులు ఉండట్లేడు, ఎమ్మెల్యేలు జారిపోయేటట్టున్నారని చెప్పి ఇది ఒక మేకపోతు గాంభీర్యం. అందుకే ఈ మధ్య మీరు చూస్తే ఏ మీటింగ్ల పైన మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అని పదే ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆయన? ఆయనతో ఉన్న పట్టును కొద్దిగా కాపాడుకో. మీరు కూడా చెప్తారు కదా, అలాగే ఆయన చెప్పారేమో, కాన్ఫిడెన్స్ లెవెల్ పార్టీకి పడిపోకూడదు, కార్యకర్తలకు పడిపోకూడదు అని చెప్తున్నారేమో. సరే, కానీ 1 థింగ్ ఈజ్ క్లియర్. చెప్పిన దానికి కింద సింక్ కావాలి కదా. సింక్ ఎక్కడైతుంది? రాష్ట్రంలో అత్యంత జనరల్గా ఒక స్టేట్ తీసుకున్న రైతులు ఒక ప్రాముఖ్యత, రైతు కూలీలు ఒక సెక్షన్. ఏ సెక్షన్ నీతో హ్యాపీగా ఉన్నది ఒకటి చెప్పండి. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని 3 అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్ల్లో చెప్పారు. ఇవాళటి వరకు ఆ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదు. రుణమాఫీ, పంటల బీమా ఇస్తాం, బోనస్ ఇస్తామంటే ఇవాళటి వరకు అది రైతులకు రాలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెడితే ఆ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. పోనీ మరో సెక్షన్ విద్యార్థులు. ఆ విద్యార్థులకు ఏదన్నా జరిగిందా అంటే ఆ విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నువ్వు చెప్పిన గురుకులాలు వచ్చింది లేదు. విద్యార్థులకు జరిగిందేమీ లేదు. పోనీ ఉద్యోగుల విషయానికి వస్తే 6 డిఏలు దేశంలో ఏ రాష్ట్రంలో పెండింగ్లో లేవు. 6 డిఏలు పెండింగు, పిఆర్సీ పెండింగు. పోనీ మరి ఇంకెవరి దగ్గరికి పోతే ఏ సెక్షన్? ఒక్క సెక్షన్కు నువ్వు చేసిన గొప్ప పని ఉంటే చెప్పు నాకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.